అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. ఇవాళ మిమ్మల్ని అంటే నాకు బీఎస్పీ పార్టీ ముందుగా పరిచయం ఉన్న దాసరి ఉష అంటే తక్కువ టైంలోనే ఎక్కువ వెలుగులోకి రావడానికి ఎప్పటి నుంచో చాలామంది లీడర్లు ఉన్నారు, చేస్తున్నారు, కొట్లాడుతున్నారు. ఆశయం వైపు ఎంతవరకు పోయినా మన లక్ష్యాన్ని ఎంత చేరుకున్నాం అన్న దానికంటే తొందరగా దాసరి ఉష అంటామే రావటమే ఇంత వెలుగులోకి రావటం ఎట్లా సాధ్యమైంది? మేబీ నా ఎడ్యుకేషన్ అనేది దీనికి ప్రధానం అని అనుకుంటాను. ఎందుకంటే నేను బీటెక్ చదివిన ఐఐటి ఖరగ్పూర్ నుంచి. మరి అట్లాంటి పేరు కాంచిన యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్లోకి వచ్చాను అని అంటేనే అన్ని కళ్ళు ఉంటాయి. ఇంకా ఆ పాలిటిక్స్లో ఏమీ దొరకక రాజకీయం చేసేది వేరు. ఏమీ లేక ఆపర్చునిటీ లేక ఎంతో మందిని రాజకీయాలు చేస్తున్న వాళ్ళని చూసినాం. కానీ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయల ప్యాకేజీలు ఉండి ఇతర దేశాలకి పోయి అక్కడ నవాబు లెక్క బతికేది ఉండి అలాంటి ఫ్యూచర్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ మురికి వాడలకి పోవడం, అన్ని వాడల్లోకి అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ వెళ్ళడం, మళ్ళీ ఒక యువ రక్తంతో మీరు అన్నట్టుగానే మహిళలు ఎంట్రీ కానటువంటి ఫీల్డ్ ముఖ్యంగా చూస్తే రాజకీయం. 5 to 6% మాత్రమే మహిళలు ఉంటారు రాజకీయ రంగంలో. మరి అలాంటి రంగంలో ఒక మహిళగా నేను అడుగు పెట్టినప్పుడు ఆబ్వియస్గా మేబీ అందరి ప్రశ్నలు కూడా ఎందుకు అనేది ఉంటుంది కావచ్చు. 100%. అందుకనే ఆ ఎందుకు అనే ప్రశ్న మన దాంట్లో చాలా మందికి ఉన్నది కాబట్టే ఆ కుతూహలతోటి వాళ్ళు మరి ఈ బిడ్డ గురించి తెలుసుకున్నారు అని అనుకున్నాను. నేను అనేది అంటే దాసరి ఉషకు పదవే పర్టికులర్గా పదవి కావాలా, రాజకీయం అనుకొని వచ్చింది, రాజకీయ లక్ష్యంగా వచ్చిండ్రా? ఇప్పుడు మీరు గొప్ప చదువు చదివారు, కావాల్సుకుంటే ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోయి మీ జాబ్స్ మీరు చేసుకొని ఆర్థికంగా కూడా ఉన్నటువంటి కొంత పరిస్థితి. సో మీ నాన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి మీకు ఎంతో కొంత పట్టున్నది. బట్ ఉష అనేటామె పర్టికులర్గా ఇప్పుడు పదవి కావాలా? ఒకవేళ పదవే కావాలనంటే మీరు తలుచుకుంటే ఏ పార్టీలో ఉన్న పని చేయొచ్చు కదా. బీఎస్పీ వైపే ఎందుకు వచ్చారు? అంటే మరో మాయావతి కావాలన్న లక్ష్యం ఏమైనా పెట్టుకుర్రా? వాస్తవం ఏంటంటే నేను ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకా ఏదో కావాలి అని చెప్పేసి పదవుల కోసం ఆశపడు అట్లా నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను యాక్చువల్గా ఎందుకు వచ్చిందంటే నేను యాక్చువల్గా బీటెక్ అయిపోయినాక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ ఢిల్లీకి పోయి చదువుకున్న సమయంలో ఈ కరోనా సమయంలో ప్రవీణ్ కుమార్ సార్ ఆయన ఏడీజీపీ హోదాకే రాజీనామా చేసిండు. రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిండు. అప్పుడు నేను అనుకున్నా, అరే నేను గిన్ని పుస్తకాలు చదివినా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అయితే కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ని అయితే కావచ్చు, ఇంత పెద్ద ఐపీఎస్ ఆఫీసరే ఒక సమాజాన్ని చేంజ్ చేసిండు. గురుకుల సంస్థలకి సెక్రటరీగా ఉండి ప్రవీణ్ కుమార్ సార్ ఒక సంస్థని, ఒక సమాజ మార్పుని తెచ్చిండు. అట్లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిండంటే, అది కూడా రాజీనామా చేసి వచ్చారంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ఆయన ఏదో ఒక మార్పు రాజకీయ రంగంలో కూడా తెద్దాం అనుకుంటున్నారు అని అనుకొని నా వంతుగా ఎంతో కొంత చేద్దాం, నా శక్తి మీర నా శక్తి ఎంత ఉంటే అంత ఆయనకి సహాయం చేద్దాం అనేసి అప్పుడు నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. ఈ ఫీల్డ్ కనంటే రాజకీయంలోకి దూకలే. నేను చిన్నగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నా మా తల్లిదండ్రుల పేరు మీద, మా పెద్దపల్లిలోనే ఏర్పాటు చేసుకున్నా. ఒక 6 నెలల పాటు ఎన్నో గ్రామాలు, దాదాపు ఒక 64 గ్రామాలు వాళ్ళ స్కూల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ స్కూల్ అని చూసిన. అంటే మీ కాన్సెప్ట్ అంతా అట్టడుగు వర్గాలే అసలు ఎట్లా జీవిస్తున్నారు గ్రామాల్లో, అక్కడ ఉండే విద్యార్థులకి ఎట్లా, చిన్నారులకి ఎట్లా విద్య అందుతుంది అనే కాన్సెప్ట్ తోటి వెళ్ళి ఏం మార్పు కావాలి అని చెప్పేసి మనం వాళ్ళకి కూడా తెలియజేయాలి, వాళ్ళకి కూడా ఇట్లాంటి నాయకుడు వచ్చిండు అని చెప్పేసి తెలియజేయాలి అని ఎంటర్ అయినా యాక్చువల్లీ. కానీ ఒక 6 months 7 months తర్వాత నేను ఎంత స్వచ్ఛందంగా నడిపినా కూడా కలెక్టర్ దగ్గర నుంచి డిఓ గారి దగ్గర నుంచి నేను నడిపే ఫౌండేషన్, నేను ఏం నడుపుతున్నా, పిల్లలకి పాఠ్యం ట్యూషన్లు చెప్పి, వాళ్ళు కరోనా కాబట్టి ఆ సమయంలో మర్చిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఈలు చిన్న పిల్లలు ట్యూషన్ అనకూడదేమో, అంటే ఫ్యూచర్ ఫౌండేషన్ చెడిపోకూడదు అంటే చిన్నపాటి ఇంకా అర్థం కావడం కోసం ట్యూషన్ అని అంటున్నాను. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక రకమైన నేను కాలేజ్లో చదువుకున్నప్పుడు నేను అక్కడ కూడా ఒక ఫౌండేషన్ రన్ చేస్తుండే అన్నమాట, మేము మా కాలేజ్ మేట్స్ అందరం కలిసి. సో అదే అక్కడ ఎట్లనైతే ప్రాజెక్ట్ వర్క్స్ చేయించామో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తోటి కూడా అట్లా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వర్క్స్ చేయించామన్నమాట.
అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ అక్క, అంటే మీరు చెప్పింది రైట్, నాకు అర్థమైంది. బట్ మీరు నిండా కొట్టిన 30 years ఉండరు ఇప్పుడు, మేబీ నాకు తెలిసి. ఈ వయసులో మెజారిటీ మహిళలకు వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తే మీరు చాలా పాష్ కల్చర్ నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇట్లా ఈ బిఎస్పి వైపు, పేదల వైపు, లేదా ఒక ఫౌండేషన్ పెట్టి నడపాలే అంటే ఇటువంటి ఆలోచనలు, అంటే మీరు చూస్తే ఖరగ్పూర్లో ఐఐటి, ఢిల్లీలో చదివారు, స్టడీస్లన్నీ బయట ఉన్నాయి. ఈ తెలంగాణలో మన పేదలు ఎట్లున్నారు, ఈ పేద తరగతి మధ్య తరగతి కులాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ స్థితిగతులు ఏంది అనే దాని మీదకి మీకు దృష్టి ఎట్లా మళ్ళింది అనేది నాకు. మేబీ నేను పుట్టడం తోటే, నేను పుట్టినప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ ఏం కాదా? నాకున్న 27 years, ఈ 27 years నేను పెరిగింది మొత్తం కూడా మన తెలంగాణ ఉద్యమం సమయంలో అని అనుకుంటా. ఇప్పుడు గద్దరన్న ఉన్నారు, గద్దరన్న గారు అట్లాంటి వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. నాకు అసలు ఈ పాటలు అంటే ఏంటో తెలీదు. అట్లాంటి సమయంలో ఆయన పాటలు ఒక తెలియని రక్తం ఉడికించేటివి. అట్లనే మన తెలంగాణ ఉద్యమం, నేను ఇంటర్లో ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా కొనసాగుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు అని పేరుతోటి. అరే ఇంతమంది తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాలను కూడా అర్పిస్తున్నారా అంటే ఈ విధంగా ఉంటారా అట్లా, అంటే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. త్యాగం కండ్ల ముందే నడుస్తుంది. అట్ ద సేమ్ టైం మా ఇంట్లో కూడా ఒక పునాది ఉంది. మా తల్లిదండ్రులు కూడా అట్లా కష్టం చేసుకుంటా, ఆ కష్టజీవుల కష్టాలు తెలిసిన వాళ్ళు కాబట్టి మమ్మల్ని కూడా ఆ కష్టాలు ఏ విధంగా ఉంటాయో తెలిసే విధంగా చేసేళ్ళు. నువ్వు చెప్తున్నావు దాసర్ ఉషకేంది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉన్నోళ్ళే, వాళ్ళు బాగా ఉన్న కుటుంబమే అని చెప్తారు, మీరేమో కష్టాలు అంటున్నారు. అది సంపాదించింది అని అంటే మాకెక్కడ నుంచి అయినా భూమి తాగితే లంక పిందలు ఏమన్నా దొరికినాయా? కాదు కదా. పెద్దపల్లికి వస్తే అట్లనే అంటారు కదా. రిక్షాలు దొక్కిళ్ళు అలా 30 సంవత్సరాలు వాళ్ళ జీవితం వెనకాల రిక్షాలు దొక్కి చెమట చుక్కలు ఉన్నాయి, రక్తపు బొట్లు ఉన్నాయి. వాళ్ళు పడ్డ కష్టాలు ఇంకెవ్వరు పడలేదని అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు మా నాన్న మా ఇంటికి కూడా రాలే. మేమే 6 నెలలకు ఒకసారి ఆయన చెరువుల కట్టకి పడుకుంటే అక్కడికి పోయి చూసేటోళ్ళం. అంటే నాకు కలవడానికి అన్ని కష్టాలు పడి సంపాదించాలి, గౌరవం దొరకాలి, ఎందుకంటే వాళ్ళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల ఆ విధంగా వాళ్ళు కష్టపడాలి, సంపాదించాలి, సంపాదిస్తేనే ఈ సమాజంలో మనకి రెస్పెక్ట్ దొరుకుతుందని, రెస్పెక్ట్ కోసం, ఆత్మ గౌరవం కోసం వాళ్ళు కసిగా సంపాదించడం మొదలు. నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే ఇప్పుడు దాసరి ఉష వాళ్ళ నాన్న లక్ష్యం ఒకటి ఉన్నది, కానీ ఉష అంటే ఆమె చాలా మొండి ఫైటరు. సో నాన్న లక్ష్యం కోసం తను ఆ బాధ్యత తీసుకుని తన లక్ష్యాన్ని వదిలి అనేది నాకు వినపడ్డా. నేను ఇంత బలంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మా ఇంట్లో ఒక పునాది ఉంటుంది, అది మా నాన్ననే ముఖ్యంగా. ఆయనకి చిన్నప్పటి నుంచే ఆయన 10 రూపాయలు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత దాంట్లో 9 రూపాయలు సమాజానికే ఇచ్చేవారు. అబ్బా, మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మన దగ్గర 10,000 ఉన్నాయి అనుకోండి అన్న, ఎవరన్నా 9,000 డొనేషన్ చేసిళ్ళు అనుకోండి, మనం ఏమనుకుంటాం 9,000 డొనేషన్ చేస్తున్నారంటే ఈయన దగ్గర 9 కోట్లు ఉండొచ్చు అని అనుకుంటాం కదా. కానీ కాదు, ఆయన దగ్గర 10,000 రూపాయలే ఉండేటి. నాకు ఇవి చాలే అనుకొని మిగతాది దానం చేసి